పార్లమెంటులో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రుల సమావేశంలో దేశవ్యాప్తంగా అన్ని కులాల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం దానిపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. దేశంలో ఉన్న అన్ని కులాల వారికి సముచిత న్యాయం చేసేలా కులగణన చేపట్టడం హర్షించదగ్గ విషయమని నిజాంపేట బీజేపీ మండల శాఖ పక్షాన నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మహంకాళి నరేష్, మండల ఉపాధ్యక్షులు పప్పుల సిద్దిరామరెడ్డి, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు కిషన్ నాయక్, బూత్ అధ్యక్షులు రమేష్ కుమార్, జాల పోచయ్య, కుమ్మరి పోచయ్య, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజు పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్త కులగణనను నిర్వహించాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దానికి ఈరోజు నిజాంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. గత 6 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వంలో కులగణన పేరు చెప్పి తూతూ మంత్రంగా కులగణన నిర్వహించడం జరిగింది. దాన్ని సర్వేలు నిర్వహించి ఈ కులగణన అనేది అందరికీ సముచితం కాదని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ రోజు దేశవ్యాప్తంగా అన్ని కులాలకు వర్గీకరణ చేసి న్యాయం చేసే విధంగా ప్రధాని గారు ఈ నిర్ణయం తీసుకోవడం దేశ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి మోడీ గారు ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా జనగణన మరియు కులగణన చేపట్టాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇది దేశ ప్రజలందరికీ శుభసూచకం చెప్తున్నాము. గత 7 దశాబ్దాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు కూడా కులగణన పైన ఏనాడు కూడా సమీక్ష చేయలేదు, కులగణన చేపట్టలేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మేమే చేస్తాం గొప్ప చెప్తున్నారు. కానీ మన మోడీ గారి హయాంలో రాజ్యాంగబద్ధ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎస్సీ కుల వర్గీకరణ గురించి కూడా మోడీ గారి సహకారంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్సీ విభజన మందకృష్ణ మాదిగ గారి ఆశయాలు కూడా ఈరోజు నెరవేర్చడం జరుగుతుంది. అలాగే బీసీల కోసం, ప్రతి ఒక్క కులం కోసం భారతీయ జనతా పార్టీ అన్ని విధాలుగా ముందుండి దేశాన్ని ఇంకా ముందు తీసుకెళ్తుందని గర్వంగా చెప్తున్నాము. ఈరోజు బీసీ మన కులగణన కోసం ముందుకు వచ్చిన మోడీ గారి ప్రభుత్వానికి నిజాంపేట భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భారత్ మాతాకి జై.